హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కేర్ ఆఫ్ కెనడా. ఈ వీడియోలో నేను స్టోన్ పెయింటింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చూపెడతాను. ఫస్ట్ మీరు పెయింట్ చేద్దాం అనుకున్న స్టోన్ని వాటర్తో నీట్గా వాష్ చేసి డ్రై అయ్యాక అవుట్లైన్ వేయండి. నేను పెంగ్విన్ని పెయింట్ చేద్దాం అనుకున్నాను, సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్తో పెయింట్ చేయడం స్టార్ట్ చేశాను. నేనైతే పెయింట్ చేయడానికి అక్రిలిక్ పెయింట్స్ యూస్ చేస్తున్నాను. అక్రిలిక్ కలర్స్ యూస్ చేస్తున్నప్పుడు పెయింట్ త్వరగా డ్రై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, సో వైట్ బ్రష్ యూస్ చేస్తూ పెయింట్ చేస్తే బెటర్. ఫస్ట్ టైం స్టోన్ పెయింటింగ్ వేస్తున్నవారు మీ పెయింటింగ్ చాలా సింపుల్గా మినిమం డీటెయిల్స్తో ఉండేలా చూసుకోండి. అలా అయితే మీకు ఈజీగా ఉంటుంది, నేను పెయింట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ కూడా మీకు వస్తుంది. పెయింట్ చేస్తున్నప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండ్ ఒక క్లాత్ కూడా మీ పక్కన పెట్టుకోండి. ఒక గ్లాస్లో ఉన్న వాటర్ మీరు కలర్స్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు బ్రష్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి, అండ్ బ్రష్ని క్లీన్ చేశాక వాటర్ కలర్ చేంజ్ అవుతాయి. మీరు అదే బ్రష్ని ఇంకో కలర్లో డిప్ చేశారంటే కలర్ మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలా కలర్ మిక్స్ అవ్వకుండా ఉండాలి అంటే మళ్ళీ ఇంకో గ్లాస్లో సెకండ్ టైం బ్రష్ని వాష్ చేయండి. బ్రష్ని వాష్ చేశాక డైరెక్ట్ కలర్లో డిప్ చేయకుండా క్లాత్తో ఎక్స్ట్రా వాటర్ని తూర్చేయండి. అలా ఎక్స్ట్రా వాటర్ తీయకపోతే పెయింటింగ్ చాలా డల్గా కనపడుతుంది. ఇక్కడ నేను బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వేయడం అయిపోయింది. ఇప్పుడు బ్రష్ని నేను చెప్పిన విధంగా 2 టైమ్స్ వాష్ చేసి ఎక్స్ట్రా వాటర్ని తీసేసి మళ్ళీ వైట్ పెయింట్లో డిప్ చేశాను. ఫస్ట్ వేసిన కలర్ కాస్త డ్రై అయ్యాక ఇంకో కలర్ స్టార్ట్ చేయండి, లేదంటే 2 కలర్స్ మిక్స్ అయ్యి పెయింటింగ్ సరిగ్గా కనిపించదు. నేను ఫస్ట్ కలర్ డ్రై అవ్వక ముందే సెకండ్ కలర్ స్టార్ట్ చేశాను, సో బార్డర్స్లో చాలా జాగ్రత్తగా పెయింట్ చేశాను. మీరు బార్డర్ పెయింట్ చేస్తున్నప్పుడు కలర్ కాస్త పక్కకి వెళ్తే కరెక్ట్ చేయడానికి వెంటనే ఇంకో కలర్ వేయకండి. కరెక్షన్స్ ఏదైనా ఉంటే పెయింటింగ్ డ్రై అయ్యాక చేయండి. నేను ఫస్ట్ లేయర్ పెయింట్ చేశాక నాకు పెయింటింగ్ చాలా లైట్గా అనిపించింది, అందుకే ఎక్స్ట్రా పెయింట్ తీసుకొని దానిపైన ఇంకో లేయర్ పెయింట్ చేశాను. మీరు పిక్ చేసుకున్న స్టోన్ డార్క్ కలర్లో ఉంటే ఫస్ట్ బేస్ కలర్ పెయింట్ చేసుకొని దానిపైన మీ డిజైన్ పెయింట్ చేయడం స్టార్ట్ చేయండి. నేను సెలెక్ట్ చేస్తున్న స్టోన్ లైట్గానే ఉంది, సో డైరెక్ట్ డిజైన్ పెయింట్ చేస్తున్నాను. నేను ఎప్పుడైనా పెయింటింగ్లో మేజర్ పార్ట్ ఫస్ట్ పెయింట్ చేశాక మైనర్ డీటెయిలింగ్ యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను చూస్ చేసుకున్న డిజైన్ పెంగ్విన్ కాబట్టి ఫస్ట్ పెంగ్విన్ షేప్ పెయింట్ చేశాక మైనర్ డీటెయిలింగ్ పెయింట్ చేస్తాను. పెంగ్విన్ షేప్ పెయింట్ చేయడం అయిపోయింది, సో ఫస్ట్ ఐస్తో మైనర్ డీటెయిలింగ్ స్టార్ట్ చేశాను. చిన్న చిన్న డీటెయిల్స్ వేస్తున్నప్పుడు సన్నగా ఉండే బ్రష్ తీసుకుంటే చాలా ఈజీగా నీట్గా పెయింట్ చేయొచ్చు. మైనర్ డీటెయిలింగ్ కూడా వేయడం అయిపోయాక పెయింటింగ్ని ఎన్హాన్స్ చేయడానికి బార్డర్స్ని నీట్గా అడ్జస్ట్ చేయాలి. పెయింటింగ్ ఫేడ్ అవ్వకుండా ఉండాలంటే వార్నిష్ అప్లై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. స్టోన్ ఆర్ట్ మీద ఇంకొక వీడియో కావాలంటే ఏ డిజైన్ చేయాలో కమెంట్ చేయండి. అండ్ నా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కేర్ ఆఫ్ కెనడాలో.